పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు ముమ్మరం చేసింది కేంద్రం. ఇప్పటికే ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తోంది ఎన్ఐఏ. టూరిస్టుల నుంచి పలు వీడియోలు అందడంతో వాటి ఆధారంగా ఉగ్రవాదులను గుర్తించే పనిలో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఉగ్రదాడి జరిగిన బైసరన్ లోయలో సీన్ రీక్రియేట్ చేస్తున్నారు అధికారులు. బైసరన్ వ్యాలీలో పక్కా ప్రణాళికతో టెర్రరిస్టులు దారుణానికి పాల్పడినట్లు తెలిపింది ఎన్ఐఏ. ఏప్రిల్ 1 వీక్లోనే లోయను సందర్శించి రెక్కీ నిర్వహించినట్లు గుర్తించింది. దీంతో పహల్గాంలోని హోటళ్లలో సీసీ కెమెరాలను తనిఖీ చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. దాడి జరిగే రోజు 2 ఉగ్రవాదులు బైసరన్ లోయలోని ఓ ఫుడ్ స్టాల్లో నక్కి ఉన్నట్లు తెలిపింది ఎన్ఐఏ. పర్యాటకుల సంఖ్య పెరిగే వరకు ఎదురు చూసి ఆ తర్వాత కాల్పులకు తెగబడినట్లు గుర్తించారు అధికారులు. ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్లో భారీగా కౌంటర్ టెర్రర్ ఆపరేషన్లు చేపట్టింది ఇండియన్ ఆర్మీ. ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేతకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే పలు టూరిస్టు స్పాట్లను మూసేశారు అధికారులు. దాదాపు 50 పర్యాటక ప్రాంతాల్లోకి ప్రజల అనుమతిని నిలిపివేసింది సైన్యం. జమ్మూ కాశ్మీర్లో హైటెన్షన్. ఎన్ఐఏ దర్యాప్తుపై డీటెయిల్స్ తెలుసుకుందాం. మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే బైసరన్ వ్యాలీలో ఎన్ఐఏకి సంబంధించినటువంటి టీం సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి పనిలో ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు నిమగ్నమయ్యారు. చాలా వరకు టూరిస్టుల నుంచి వీడియోస్ అనేది కూడా వారికి చేరడంతో దాన్ని బేస్ చేసుకొని టెర్రరిస్టులను గుర్తించేటువంటి పనిలో ప్రస్తుతానికైతే ఎన్ఐఏ టీం ఉంది. కీలకంగా దాడి జరిగే రోజు లేకపోతే అంతకు ముందు ఏం జరిగిందనే దాని మీద ప్రస్తుతానికైతే ఎన్ఐఏ బృందం దృష్టి సారించింది. ఏప్రిల్ 1వ తారీఖు మొదటి వారంలోనే దీనికి సంబంధించిన రెక్కీని కూడా టెర్రరిస్టులు నిర్వహించినట్టుగా పక్కా సమాచారం ఉంది. దానికి సంబంధించి అప్పటి నుంచి కూడా మే 1 వీక్ నుంచి ఘటన జరిగే నాటికల్లా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి హోటల్స్కు సంబంధించిన సీసీటీవీలు వాటన్నింటినీ కూడా వారు పరిశీలిస్తున్నారు. అనుమానితులుగా ఎవరైతే మొన్న కొన్ని ఊహా చిత్రాలను రిలీజ్ చేశారో వారికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కావచ్చు, లేకపోతే వారికి స్థానికంగా ఉన్నటువంటి మిలిటెంట్లు కూడా కొంతమంది సహాయ సహకారాలు అందించినట్టుగా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో వారిని దృష్టిలో పెట్టుకొని మొత్తంగా ఈ సీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తూనే మరోవైపు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఎన్ఐఏ ఫోకస్ చేసింది. వారికి స్థానికంగా ఘటన జరిగే రోజు కూడా ప్రీ ప్లాన్డ్గానే ఈ దుర్ఘటనకు పాల్పడము, హోటల్లో 2 దాగి ఉండడము, జనాలు ఎక్కువగా ఉండడాన్ని అదునుగా చూసుకొని అక్కడ ఉన్నటువంటి టూరిస్టులను టార్గెట్గా చేసుకొని దాడికి పాల్పడడం వంటి అంశాలను ప్రధానంగా తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి వాటిపైన ప్రస్తుతానికైతే ఎన్ఐఏకి సంబంధించినటువంటి బృందం ఫోకస్ పెట్టింది. మరోవైపు కౌంటర్ టెర్రర్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే 22వ తారీఖు నుంచి ఆ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి జాడను వెతికే పనిలో నిమగ్నమై ఉండగా అప్పటి నుంచి కూడా ఆ దాడిలో పాల్గొన్నటువంటి టెర్రరిస్టులే కాకుండా నార్మల్గా అక్కడ ఉండేటువంటి ఎవరైతే మిలిటెంట్స్గా అనుమానితులు ఉన్నాయో, గతంలో జైషే మొహమ్మద్ కానీ లష్కర్ తోయిబా వంటి సంస్థలకు పనిచేసినటువంటి టెర్రరిస్టులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇళ్లపైన కూడా అటాక్స్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి జాడను వెతికేటువంటి పనిలో ఉన్నారు. పూర్తి స్థాయిలో టెర్రరిస్టులకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, లేకపోతే వారికి సహకరించినటువంటి వారిని వెతికి పట్టుకునేటువంటి పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుతో కాకుండా మిగతా టెర్రరిస్టులకు సంబంధించి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో వాళ్ళలో కొంతమంది అనుమానితులు కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది దగ్గర నుంచి పిస్టల్స్ వంటి ఆయుధాలను కూడా రికవరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రోజు కూడా యాంటీ టెర్రర్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ పైన ఫోకస్ పెట్టింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా చేసుకుని మరికొన్ని టెర్రర్ అటాక్స్ కూడా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా టూరిస్టులే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉందనేటువంటి ఇన్పుట్స్ తోటి 87 టూరిస్ట్ స్పాట్లలో 48 టూరిస్ట్ స్పాట్స్ ని తాత్కాలికంగా మూసివేశారు. అక్కడికి ప్రజలను ఎవరిని కూడా అలో చేయట్లేదు. మరోవైపు ట్రెక్కింగ్ కి సంబంధించి, ఎందుకంటే చాలా వరకు కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి, ట్రెక్కింగ్ అనేది కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. బట్ ఆ ట్రెక్కింగ్
కి సంబంధించినటువంటి నిషేధాన్ని కూడా ప్రస్తుతం విధించింది. ట్రెక్కింగ్ మార్గంలో ట్రెక్కింగ్ ద్వారా టెర్రరిస్టులు ఇండియాలోకి చొరబడేటువంటి అవకాశం ఉందనేటువంటి ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు పర్యాటక ప్రాంతాలే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తారనేటువంటి ఇన్పుట్స్ ఉన్న నేపథ్యంలో పర్యాటకులు ఎక్కువగా వెళ్ళేటువంటి స్పాట్స్ని ఐడెంటిఫై చేసి దాంట్లో 48 స్పాట్స్ని తాత్కాలికంగా మూసివేశారు. మిగతా ప్రాంతాల్లో ఆల్మోస్ట్ సెక్యూరిటీని టైటైన్ చేశారు. మిగతా ఓవరాల్గా కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇటు బైసరన్ వ్యాలీ కావచ్చు, లేకపోతే పహల్గావ్ కావచ్చు, అనంతనాగ్ ఇట్లాంటి జిల్లాల్లో ఇప్పటికే భారీగా సైన్యానికి సంబంధించినటువంటి మోహరింపు ఉంది. ఇక సెక్యూరిటీకి బార్డర్ వైపుగా చూసుకున్న బార్డర్లో కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ సీజ్ ఫైర్ వైలేషన్ కూడా పాల్పడుతూ ఉంది. 5 రోజుల నుంచి కూడా వరుసగా తెల్లవారుజామున పాకిస్తాన్కి సంబంధించినటువంటి రేంజర్స్ భారత పోస్టులను టార్గెట్గా చేసుకొని కాల్పులకు పాల్పడుతుండడం, వాటిని సమర్థవంతంగా భారత్ తిప్పికొడుతుండడం, కవింపు చర్యలపైన ఒక కన్నేసి ఉంచామంటూ కూడా ఇప్పటికే ఆర్మీ కూడా ప్రకటించింది. కాబట్టి వీటన్నింటికి సంబంధించి ఇటు సరిహద్దుల్లో అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఈ ఇన్నర్ జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులకు సంబంధించినటువంటి వేట అంతా కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి యాంటీ టెర్రర్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ పైన కూడా ప్రస్తుతానికైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పోలీసులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఫోకస్ చేసింది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇటు టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఏర్వేత కావచ్చు, అలాగే సెక్యూరిటీకి సంబంధించినటువంటి వచ్చి వెళ్ళేటువంటి టూరిస్టులకు సంబంధించినటువంటి భద్రతకు తీసుకోవాల్సినటువంటి అంశాలపైనే ప్రస్తుతం అక్కడ ఫుల్ ఫోకస్డ్గా వర్క్ అంతా కూడా నడుస్తా ఉంది. చంద్రిక.